అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మెరిట్ లిస్ట్ విడుదలైన తర్వాత అసలు ఏ విధంగా చెక్ చేసుకుంటే మీకు జాబ్ వచ్చింది లేనిది తెలుస్తుంది అనేది మీకు ఎగ్జాంపుల్ కింద క్లారిటీగా అర్థమయ్యేందుకు 2018 మెరిట్ లిస్ట్ని ఎగ్జాంపుల్ కింద తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మనకి నెక్స్ట్ మెరిట్ లిస్టులు అయితే రాబోతున్నాయి కదా, 13 జిల్లాలకు సంబంధించి. మెరిట్ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత అసలు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, ఏ ఆర్డర్లో చెక్ చేసుకోవాలి, ఏ విధానంలో చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకుంటే మీ మార్కులకి మీకు పోస్ట్ వచ్చిందా లేదా, మెరిట్ లిస్ట్లో మీ ప్లేస్ అనేది ఎన్నో ర్యాంక్లో ఉంది, ఇవన్నీ కూడా క్లారిటీగా ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ప్రతి పాయింట్ కూడా పిన్ టు పిన్ క్లారిటీగా అర్థమవుతుంది. మీరు ఏ కేటగిరీ పోస్టులైనా తీసుకోండి, టీజీటీ తీసుకోండి, పీజీటీ తీసుకోండి, ప్రిన్సిపల్ తీసుకోండి, లేదంటే ఎస్జీటీ తీసుకోండి, స్కూల్ అసిస్టెంట్ తీసుకోండి. ఫస్ట్ ఒక జిల్లాకు సంబంధించి మనం ఎగ్జాంపుల్ కింద ఈ వీడియోలో చిత్తూరు జిల్లాకు సంబంధించి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిత్తూరు జిల్లాని మీరు మీ జిల్లాకి అప్లై చేసుకున్నారంటే సరిపోతుంది. ఏ విధానంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అదే విధానంలో మీ జిల్లాలో మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఓపెన్ అంటే ఏమిటి, సొంత జిల్లా అభ్యర్థులు పక్క జిల్లా అభ్యర్థులు కూడా పోటీ పడతారు. లోకల్ అంటే ఓన్లీ సొంత జిల్లా అభ్యర్థులు మాత్రమే పోటీ పడతారు. మనకి పోస్టుల భర్తీ చేసేటప్పుడు ఫస్ట్ ఓపెన్లో ఉన్న పోస్టులన్నీ ఫిల్ చేస్తారు. ఓపెన్లో ఉన్న ఓసీ కోటా పోస్టులు ఫిల్ అయిపోయిన తర్వాత ఓపెన్లో ఉన్న రిజర్వేషన్ కోటాలన్నీ ఫిల్ చేస్తారు. తర్వాత లోకల్లో ఉన్న ఓసీ కోటా పోస్టులు ఫిల్ అయిన తర్వాత లోకల్లో ఉన్న రిజర్వేషన్ కోటా పోస్టులు అన్నీ కూడా ఫిల్ చేస్తారు. ఓకే, ఈ పాయింట్ల గురించి క్లారిటీగా నేను పీడిఎఫ్ రూపంలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం స్క్రీన్ మీదకి వెళ్దాం. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం మెథడ్ 1, మెథడ్ 2 అని చెప్పేసి 2 మెథడ్స్ అయితే డిస్కస్ చేసాం కదా. మనకి మెథడ్ 2 ప్రకారమే ఈ పోస్టుల భర్తీ అనేది జరుగుతుంది. మనకి ఏపీడిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో క్లారిటీగా రెసిడెన్షియల్ వేకెన్సీస్కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా మనకి స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వేకెన్సీస్కి సంబంధించి కానివ్వండి, కంప్లీట్గా పీడిఎఫ్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ రెసిడెన్సీలో మనకి టీజీటీ, పీజీటీకి సంబంధించిన పోస్టులు ఎవరైతే అయితే ఉంటే మీరు ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. మొత్తంగా 13 జిల్లాలకు సంబంధించిన పీడిఎఫ్లు అనేవి ఖాళీలకు సంబంధించి ఏపీడిఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. లేదంటే రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్లు అనేవి. ఫ్రెండ్స్, నేను చిత్తూరు జిల్లాకు సంబంధించిన పీడిఎఫ్ని అయితే ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను. చిత్తూరు జిల్లాకు సంబంధించిన కంప్లీట్ మనకి పీడిఎఫ్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఏపీడిఎస్సి రోస్టర్ లిస్ట్ 2025 చిత్తూరు జిల్లా. ఇక్కడ మనకి వేరియస్ మేనేజ్మెంట్స్ అని చెప్పేసి కూడా క్లారిటీగా ఇచ్చారు. వేరియస్ మేనేజ్మెంట్ వేకెన్సీస్ అంటే ఇక్కడ లోకల్ బడీ స్కూల్స్ కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ మేనేజ్మెంట్ దీనిలో రావడం జరుగుతాయి. ఇంకా రెసిడెన్షియల్ స్టేట్ వైడ్ వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా సెపరేట్గా పెట్టారు కాబట్టి వాటిని సెపరేట్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కంప్లీట్గా చూస్తున్నారు కదా, రిజర్వేషన్లు అన్నీ కూడా ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, SC1, SC2, SC3, ST, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకు సంబంధించిన పోస్టులు అనేవి సెకండ్ పీడిఎఫ్లు పెట్టారు. ఆల్రెడీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్లు పీడిఎఫ్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలన్నది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిత్తూరు జిల్లాకు సంబంధించి అందరికీ అర్థమయ్యేందుకు ఇక్కడ SGD పోస్టులని ఉదాహరణ కింద తీసుకుందాం. ఇక్కడ SGD సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు మీడియం. ఇక్కడ కరెంట్ ఓపెన్ అని చెప్పేస్తుంది కదా. ఎప్పుడైనా మీరు ఏ కేటగిరీ అయినా తీసుకోండి, స్కూల్ అసిస్టెంట్ తీసుకోండి, టీజీటీ తీసుకోండి, పీజీటీ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఓపెన్ అని చెప్పేస్తుంది కదా, ఓపెన్లో ఉన్న ఓసీ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ SGDకి సంబంధించి ఓపెన్లో ఓసీ పోస్టులు అనేవి 68 ఉన్నాయి. ఓపెన్లో ఓసీ అంటే ఇక్కడ పక్క జిల్లా అభ్యర్థులు వస్తారు, సొంత జిల్లా అభ్యర్థులు కూడా వస్తారు. ఎవరైతే మెరిట్ లిస్ట్లో టాప్ ఉన్నారో వాళ్ళని డైరెక్ట్గా తీసేసుకుంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకా మెరిట్ లిస్ట్ రాలేదు కాబట్టి నేను 2018కి సంబంధించిన మెరిట్ లిస్ట్ని మీకు ఎగ్జాంపుల్ కింద చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కరెంట్ ఓపెన్ అని చెప్పేసి ఉంది కదా, ఫస్ట్ ఈ కరెంట్ ఓపెన్లో ఉన్న ఓసీ పోస్టులు ఫిల్ చేస్తారు. తర్వాత ఓపెన్లో ఉన్న రిజర్వేషన్లు ఫిల్ చేస్తారు. వాటి గురించి క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ 68 పోస్టులు ఉన్నాయి కదా, ఈ 68 పోస్టులకు సంబంధించి మనకి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. మనకి 2018 మెరిట్ లిస్ట్ ఒకసారి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. టెట్కమ్ TRT 2018లో మెరిట్ లిస్ట్ అనేది మనకి ఈ విధంగా రావడం జరిగింది. ఇప్పుడు చాలా మార్పులు ఉంటాయి. SC1, SC2, SC3 అనేవి కొత్తగా యాడ్ అవుతాయి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అనే కోట కొత్తగా యాడ్ అవుతుంది. కొన్ని మార్పులు ఉంటాయి. ఓపెన్ అని చెప్పేసి కూడా వస్తుంది, లోకల్ అని చెప్పేసి కూడా వస్తుంది. మనకి నెక్స్ట్ రాబోయే మెరిట్ లిస్ట్లో కొన్ని మార్పులు ఉంటాయి. కానీ మీకు అర్థమయ్యేందుకు ఈ మెరిట్ లిస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2018 మెరిట్ లిస్ట్ని నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ప్రతి క్యాండిడేట్కి కూడా పక్కన ర్యాంక్ ఉంటుంది. 1వ ర్యాంక్, 2వ ర్యాంక్, 3వ ర్యాంక్, 4వ ర్యాంక్, 5వ ర్యాంక్,
10వ ర్యాంక్, 40వ ర్యాంక్, 100వ ర్యాంక్, 1000వ ర్యాంక్, 3000 ర్యాంక్, 4000, 10,000 ర్యాంక్, ఈ విధంగా 1వ ర్యాంక్ నుంచి లీస్ట్ ర్యాంక్ వరకు కూడా మొత్తంగా మెరిట్ లిస్ట్లో క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఓపెన్లో ఉన్న ఓసీ పోస్టులు ఫిల్ చేస్తున్నాం. అంటే 68 మంది ఉన్నారు. 68 మంది అంటే మెరిట్ లిస్ట్లో 1వ క్యాండిడేట్ నుంచి 68వ క్యాండిడేట్ వరకు డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఓకే, 1వ క్యాండిడేట్ నుంచి 68వ క్యాండిడేట్ వరకు మనం డైరెక్ట్గా తీసుకున్నాం. డైరెక్ట్గా ఎందుకు తీసుకున్నామంటే మనకి ఓపెన్లో ఉన్న ఓసీ పోస్టులకి రిజర్వేషన్తో సంబంధం లేదు. ఎవరైనా ఎలిజిబుల్, లోకల్ క్యాండిడేట్ ఎలిజిబుల్, నాన్ లోకల్ క్యాండిడేట్ కూడా ఎలిజిబుల్ అవుతాడు. మనకి ఇది ఓల్డ్ మెరిట్ లిస్ట్ కాబట్టి దీనిలో నాన్ లోకల్, లోకల్ అని చెప్పేసి ఇవ్వలేదు. మనకి 2025లో ఇప్పుడు వచ్చే మెరిట్ లిస్ట్లో ప్రతి క్యాండిడేట్కి కూడా లోకలా, నాన్ లోకల్ అనేది కూడా క్లారిటీగా మెన్షన్ చేస్తాడు. హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటంటే అందరికీ తెలిసిందే, ప్రతి 10 పోస్టుల్లో 3 పోస్టులు మహిళలు ఉండేలా చూసుకోవాలి, లేదంటే ప్రతి 100 పోస్టుల్లో 33 పోస్టులు మహిళలు ఉండేలా చూసుకోవాలి. మహిళా రిజర్వేషన్ అనేది 33/1/3 అని చెప్పేసి ఉంటుంది కాబట్టి ఇక్కడ మహిళా కోటా అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మెరిట్ లిస్ట్లో మనం టాప్ 68 మందిని తీసుకున్నాం. ఈ 68 మందిలో ఎంతమంది మహిళలు ఉన్నారనేది ఒకసారి మీరు లెక్క పెట్టినట్లయితే మీకు ఒక అంచనా వస్తుంది. దాని ప్రకారం ఆటోమేటిక్గా మహిళా కోటా అనేది ఆల్రెడీ ఇక్కడ ఫిల్ అయిపోతుంది కాబట్టి సెపరేట్గా మళ్ళీ మహిళా కోటా అంటూ ఏమీ ఉండదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మొత్తం పురుషులే ఉన్నారు, మొత్తం మెన్ క్యాండిడేట్లో ఉన్నారు, ఉమెనే లేదన్నప్పుడు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మెన్స్ని పక్కన పెట్టి ఉమెన్కి పోస్ట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ మనం తీసుకున్న టాప్ 68లో మహిళలు అనేవారు చాలామంది వచ్చేసారు కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ మనకి మహిళా కోటా అనేది ఫిల్ అయిపోయింది. హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం మహిళా రిజర్వేషన్ అనేది ఫిల్ అయిపోయింది కాబట్టి 1వ ర్యాంక్ నుంచి 68వ ర్యాంక్ వరకు డైరెక్ట్గా మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుంది. అది కూడా ఓపెన్లో ఓసీ కోటాలో. ఓపెన్లో ఓసీ కోటా అంటే నాన్ లోకల్ అభ్యర్థులున్న పోస్ట్ ఇస్తారు, లోకల్ అభ్యర్థులున్న పోస్ట్ ఇస్తారు. ఇక్కడ లోకల్, నాన్ లోకల్ అనేది మ్యాటర్ కాదు. ఏ రిజర్వేషన్ అయినా కానివ్వండి, ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, పీడబ్ల్యూడీ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, ఓసీ కానివ్వండి, బీసీఏ కానివ్వండి, బీసీబీ కానివ్వండి, బీసీసీ కానివ్వండి, బీసీడీ కానివ్వండి, బీసీఈ కానివ్వండి, ఎవరికైనా కానీ పోస్ట్ వస్తుంది. ఓపెన్లో ఉన్న ఓసీ అయిపోయింది. నెక్స్ట్ బీసీఏ కోటాలో ఇక్కడ 13 పోస్టులు ఉన్నాయి. ఓపెన్లో బీసీఏ కోటాలో 13 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల్ని ఇక్కడ కూడా లోకలా, నాన్ లోకల్ అనే సంబంధం లేకుండా బీసీఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ చూడండి, ఒక బీసీఏ క్యాండిడేట్ వచ్చాడు. 68 పోస్టులు అయిపోయినాయి కదా, 68 కిందకి చూసుకోవాలి. 68 కిందకి ఎవరున్నారు? బీసీఏ వాళ్ళు. ఒకడు వచ్చాడు. నెక్స్ట్ మళ్ళీ బీసీఏ వాడు ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు చూడండి, 82వ ర్యాంక్ దగ్గర ఒకడు ఉన్నాడు. వీడికి కూడా డైరెక్ట్గా ఓపెన్ రిజర్వేషన్లో పోస్ట్ వస్తుంది. లోకల్ అయినా కానివ్వండి, నాన్ లోకల్ అయినా కానివ్వండి. లోకల్ అయినా పర్లేదు, నాన్ లోకల్ అయినా పర్లేదు, ఓపెన్ బీసీఏ రిజర్వేషన్లో పోస్ట్ ఇస్తారు. ఇక్కడ చూడండి, 86వ ర్యాంక్లో కూడా ఒక బీసీఏ క్యాండిడేట్ ఉన్నాడు, ఇక్కడ కూడా పోస్ట్ వస్తుంది. 87వ ర్యాంక్లో బీసీఏ క్యాండిడేట్ ఉన్నాడు, ఇక్కడ కూడా పోస్ట్ వస్తుంది. లోకలా, నాన్ లోకలా సంబంధం లేదు, ర్యాంక్ మాత్రమే ఇంపార్టెంట్. ఓపెన్ కోటాలో ఉన్న రిజర్వేషన్ బీసీఏ పోస్టుల భర్తీ చేస్తున్నప్పుడు మాత్రమే లోకల్, నాన్ లోకల్ సంబంధం లేకుండా ఇక్కడ డైరెక్ట్గా పోస్ట్ అనేది ఇస్తారు. 94వ ర్యాంక్లో ఒక బీసీఏ వాడు ఉన్నాడు, 95వ ర్యాంక్లో ఒక బీసీఏ వాడు ఉన్నాడు. నేను ఏదైనా మిస్ చేస్తే కంగారు పడకండి, జస్ట్ ఇది అవగాహన కోసం మాత్రమే. 96లో ఒక బీసీఏ వాడు ఉన్నాడు. ఈ విధంగా మొత్తంగా 13 పోస్టుల్ని బీసీఏ క్యాండిడేట్స్తో ఫిల్ చేయవలసి ఉంటుంది. ఓకే, 13 మంది ఉన్నారో లేదో ఒకసారి లెక్క పెడదాం. ఇక్కడ మనకి ఓపెన్ ఓసీ కోటా అనేది 68వ ర్యాంక్తో కంప్లీట్ అయిపోయింది కదా. 1 నెంబర్లు వేసుకుంటూ వెళ్దాం. 1 2 3 4 5 6 7. నెక్స్ట్ ఇంకా మనకి 13 పోస్టులు ఫిల్ చేయాలి. 13 పోస్టులు ఫిల్ చేయాలంటే మొత్తంగా ఇక్కడ బీసీఏ వాళ్ళని ఫిల్ చేయాలి. 8 9, అదేవిధంగా ఇక్కడ చూడండి 10వ క్యాండిడేట్ 115వ ర్యాంక్ దగ్గర ఉన్నాడు. 11వ క్యాండిడేట్ 116వ ర్యాంక్ దగ్గర ఉన్నాడు. నెక్స్ట్ బీసీఏ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? బీసీఏ వాళ్ళు లేకపోతే అంత కిందకి దిగిపోతూ ఉంటుంది. క్యాండిడేట్స్ ఉన్నారంటే అక్కడ ఆగిపోతుంది. ఇక్కడ మీరు క్లారిటీగా చూడండి, బీసీఏ క్యాండిడేట్ 12వ క్యాండిడేట్ 123వ ర్యాంకులో ఉన్నాడు. బీసీఏ క్యాండిడేట్ 13వ క్యాండిడేట్ 124వ ర్యాంకులో ఉన్నాడు. మొత్తంగా మనం 13 పోస్టులు అనేవి బీసీఏ క్యాండిడేట్కి సంబంధించి లోకలా, నాన్ లోకలా సంబంధం లేకుండా ఓపెన్లో ఉన్న
బీసీఏ పోస్టులని లోకల్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ సంబంధం లేకుండా ఫిల్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, ఇక్కడతో ఓపెన్లో ఉన్న బీసీఏ కోటా పోస్టులు అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఓకే, ఓపెన్లో ఉన్న బీసీఏ కోటా పోస్టులు అనేవి ఇక్కడతో కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ మళ్ళీ ఓపెన్లో ఉన్న బీసీబీ కోటా పోస్టులు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఓకే గైస్, మెరిట్ లిస్ట్ అనేది ఎలా చెక్ చేయాలనేది మీకు ఒక ఐడియా, ఒక అవగాహన అర్థమవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మనకి 68వ ర్యాంక్తో మనకి ఓపెన్ ఓసీ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ బీసీఏ కోటా ఫిల్ చేసాం 13 పోస్టులు. నెక్స్ట్ బీసీబీ కోటాలో 18 పోస్టులు ఫిల్ చేయాలి. బీసీబీ కోటా చూసుకోవాలి. నెక్స్ట్ ఓకే, ఇక్కడ పైనుంచి రాకూడదు. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం ఓసీ ఓపెన్లో ఫిల్ చేసేసాం. 68 వరకు ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి కాబట్టి దాని జోలికి వెళ్ళకూడదు. నెక్స్ట్ ఇక్కడ కిందకి చూసుకోవాలి. బీసీబీ వాళ్ళు ఎక్కడున్నారు, బీసీబీ ఇలా నెతుక్కుంటూ రండి కిందకి. ఎక్కడైతే బీసీబీ వాళ్ళు ఉంటారో ఇక్కడ చూడండి, ఒకటి తగిలాడు. వీళ్ళకి ఓపెన్లో ఫస్ట్ పోస్ట్ వస్తుంది బీసీబీ రిజర్వేషన్లో. నెక్స్ట్ క్యాండిడేట్కి బీసీబీ క్యాండిడేట్ చూసుకోండి మళ్ళీ ఎక్కడ ఉన్నారో. ఈ విధంగా కంప్లీట్గా చెక్ చేసుకోవాలి. 1 by 1 నీట్గా చెక్ చేసుకుంటూ ఎన్ని పోస్టులు అయితే బీసీబీకి ఓపెన్లో ఉన్నాయో లోకల్ నాన్ లోకల్ క్యాండిడేట్తో సంబంధం లేకుండా మెరిట్ లిస్ట్ ప్రకారం ఇక్కడ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఒక బీసీబీ క్యాండిడేట్ రావడం జరిగింది, 2వ క్యాండిడేట్, ఇక్కడ బీసీబీ క్యాండిడేట్, 3వ క్యాండిడేట్. నేను ఏదైనా ఫ్లోలో ఎక్కడైనా బీసీబీ క్యాండిడేట్ని వదిలేసినా కానీ మీరు కంగారు పడకండి. ఓకే, ఇక్కడ ఒక బీసీబీ క్యాండిడేట్ ఉన్నాడు చూడండి. ఈ బీసీబీ క్యాండిడేట్కి కూడా ఓపెన్ బీసీబీ రిజర్వేషన్లో పోస్ట్ వస్తుంది. ఈ క్యాండిడేట్కి కూడా 120వ ర్యాంక్ క్యాండిడేట్కి కూడా బీసీబీ కోటాలో 5th పోస్ట్ వస్తుంది. బీసీబీ కోటాలో 6th పోస్ట్ అనేది 121 ర్యాంక్ క్యాండిడేట్కి వస్తుంది. నెక్స్ట్ బీసీబీకి సంబంధించి ఇక్కడ చూడండి, 128వ ర్యాంక్లో ఒక క్యాండిడేట్ ఉన్నాడు. 128వ ర్యాంక్లో ఉన్న ఈ బీసీబీ క్యాండిడేట్కి 7th పోస్ట్ వస్తుంది. నెక్స్ట్ 132వ ర్యాంక్లో ఉన్న ఈ బీసీబీ క్యాండిడేట్, నెక్స్ట్ 130వ ర్యాంక్లో ఉన్న బీసీ క్యాండిడేట్ ఇక్కడ చూడండి, 8వ క్యాండిడేట్, 9వ బీసీబీ క్యాండిడేట్ 132వ ర్యాంక్లో ఉన్నాడు. ఈ విధంగా కంప్లీట్గా ఓపెన్లో ఉన్న బీసీబీ పోస్టులన్నీ కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. ఓపెన్ అంటే లోకల్ క్యాండిడేట్ అయినవ్వండి, నాన్ లోకల్ క్యాండిడేట్ అవనివ్వండి, నో ప్రాబ్లం. మెరిట్ లిస్ట్ ప్రకారం పోస్ట్ అయితే ఇచ్చేస్తారు. 11వ క్యాండిడేట్, 12వ క్యాండిడేట్, మొత్తంగా ఎంతవరకు ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అన్ని పోస్టులు కూడా ఎన్నో ర్యాంక్లో ఉన్నా కానీ పోస్ట్ ఇవ్వాల్సిందే. ఈ విధంగా లైన్గా 1 by 1 రావాల్సి ఉంటుంది. సేమ్ మార్కులు ఉన్నట్లయితే ఏజ్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళకి ర్యాంక్ అనేది ముందుకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 15వ బీసీబీ క్యాండిడేట్, నెక్స్ట్ 16వ బీసీబీ క్యాండిడేట్ ఎక్కడ ఉన్నాడో దాని కిందకి ఏ విధంగా మెరిట్ లిస్ట్లో కిందకు వస్తూ ఉంటుంది. ఆ క్యాండిడేట్ అక్కడ లేకపోతే మెరిట్ అనేది కిందకి దిగుతూ వస్తుంది. ఓకే, చాలాసార్లు మీకు చెప్పడం జరుగుతుంది కదా, ఎగ్జాక్ట్గా ఎంతవరకు వస్తుంది మనం చెప్పలేం అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఎంతకు దిగుతుందని చెప్పలేం. బీసీబీ క్యాండిడేట్ మళ్ళీ ఇక్కడ 181 దగ్గర ఒకడు ఉన్నారు. ఎన్ని పోస్టులు ఫిల్ చేయాలి? 18 పోస్టులు ఫిల్ చేయాలి. ఓపెన్ బీసీబీ. ఓకే, ఇక్కడ ఒకరు ఉన్నారు చూడండి, 187వ ర్యాంక్ దగ్గర 17వ బీసీబీ క్యాండిడేట్ ఓపెన్లో ఉన్నారు. నెక్స్ట్ బీసీబీ క్యాండిడేట్ 191వ ర్యాంక్లో 18వ క్యాండిడేట్. మొత్తంగా చూసినట్లయితే 191వ ర్యాంక్తో బీసీబీకి సంబంధించిన ఓపెన్ పోస్టులు అనేవి కంప్లీట్ అవుతాయి. ఈ విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మనకి 2025 మెరిట్ లిస్ట్లో ఓపెన్ అని చెప్పేసి, లోకల్ అని చెప్పేసి SC1, SC2, SC3, ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీలు కూడా యాడ్ చేస్తాడు. ఇది 2018 మెరిట్ లిస్ట్ కాబట్టి ఈడబ్ల్యూఎస్ ఉండదు, SC1, SC2, SC3 అని ఉండదు. అభ్యర్థులందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇది జస్ట్ అవగాహన కోసం మాత్రమే. ఓకే, మనం నెక్స్ట్ ఏం చేయాలి? బీసీ అయింది, బీసీబీ అయింది, బీసీసీలో ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అంటే ఇక్కడ 68 మనకి ఓపెన్ ఓసీ కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ క్యాండిడేట్ బీసీఈలో 70వ ర్యాంక్లో ఉన్నాడు కాబట్టి ఈ ఫస్ట్ క్యాండిడేట్కి జాబ్ ఇచ్చేస్తారు. ఓపెన్లో లోకల్ అయినా పర్లేదు, నాన్ లోకల్ అయినా పర్లేదు, ఈ క్యాండిడేట్కి జాబ్ వస్తుంది. నెక్స్ట్ బీసీసీ అయిన తర్వాత బీసీఈ చూడాలి. బీసీఈలో 11 పోస్టులు ఉన్నాయి. బీసీఈలో 11 పోస్టులని మెరిట్ లిస్ట్ ప్రకారం ఫిల్ చేయవలసి ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఏ విధంగా బీసీఏ పోస్టులు ఫిల్ చేసామో, బీసీబీ పోస్టులు ఫిల్ చేసామో
అదేవిధంగా బీసీడీ పోస్టులు, బీసీసీ పోస్టులు ఇవన్నీ కూడా ఇదే విధంగా ఫిల్ అవుతాయి. ఓకే, పైనుంచి మనం చూసుకుంటూ రావాలి. ఓపెన్ ఓసీ తర్వాత ఎవరైతే రిజర్వేషన్ అభ్యర్థులు ఉన్నారో ఆ రిజర్వేషన్ ఒక్కొక్క అభ్యర్థిని పోస్ట్ ఇచ్చుకుంటూ రావాల్సి ఉంటుంది. అది బీసీసీ క్యాండిడేట్ అయినా బీసీడీ క్యాండిడేట్ అయినా ఎవరైనా కానీ ఆర్డర్ అనేది మిస్ చేయకూడదు. ఆర్డర్ అనేది మిస్ చేశారంటే అక్కడ మళ్ళీ తేడా వస్తుంది. ఓకే, ఆర్డర్ ప్రకారం వెళ్ళాలి, ఎక్కడ కూడా వదలకూడదు. మనం 81వ క్యాండిడేట్ని చూడండి, ఇక్కడ 81ని వదిలేసి 82కి వెళ్ళిపోయాం కదా, అలా వెళ్ళకూడదు. 1 by 1 నీట్గా వెళ్ళాలి. బీసీడీ క్యాండిడేట్లు లైన్గా చూసుకుంటూ వెళ్ళాలి, ఎక్కడెక్కడ ఉన్నారు నీట్గా వాళ్ళకి 1 by 1 పోస్ట్ అనేది ఇచ్చుకుంటూ వెళ్ళాలి. 8వ క్యాండిడేట్ బీసీడీ, 9వ క్యాండిడేట్ బీసీడీ, ఈ విధంగా 10వ క్యాండిడేట్ బీసీడీ, నెక్స్ట్ 11వ క్యాండిడేట్ బీసీడీ, 12వ క్యాండిడేట్ బీసీడీ, నెక్స్ట్ 13వ క్యాండిడేట్ బీసీడీ. ఈ విధంగా ఎంతమంది ఉన్నారు బీసీడీ క్యాండిడేట్లు అనేది చూసుకోవాలి. ఓకే, అంతమందికి కూడా పోస్టులు ఇచ్చేయాలి. తర్వాత SC1కి సేమ్ అలాగే ఇవ్వాలి. SC2కి కూడా ఇప్పుడు ఏదైతే విధానం చెప్తున్నామో అదే విధానంలో ఇవ్వాలి. SC3కి కూడా అదే విధానంలో ఇవ్వాలి. ఓకే, ఈ ఆర్డర్ అనేది మీకు అర్థమైనట్లయితే ఇంచుమించుగా మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది. ఇప్పటికే మనకి కొత్తగా 2025 మెరిట్ లిస్ట్లో SC1 అని ఇస్తాడు, SC2 అని ఇస్తాడు, SC3 అని ఇస్తాడు. క్లారిటీగా డివైడ్ చేసి ఇచ్చేస్తారు కాబట్టి అవి కూడా మీరు బీసీలాగే నీట్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. BCA, BCB, BCC లాగా SC1, SC2, SC3 అనేవి ఓపెన్ పోస్టులని ముందుగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఓపెన్ ఓసీ అయిన తర్వాత రిజర్వేషన్లు అనేవి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ST చెక్ చేసుకోవాలి, EWS కూడా చెక్ చేసుకోవాలి. EWSలో 18 పోస్టులు ఉన్నాయి. ఓకే గైస్, ఇక్కడ మొత్తంగా EWS అని చెప్పేసి కూడా 2025 మెరిట్ లిస్ట్లో వస్తుంది. దాంట్లో మీరు నీట్గా ఇదే విధంగా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఓసీ క్యాండిడేట్లు అలాగో ఓసీ అని చెప్పేసి చూపిస్తుంది. అర్థమైంది కదా. ఫస్ట్ మనకి ఓపెన్లో ఉన్న ఓసీ పోస్టులు ఫిల్ చేస్తారు. తర్వాత BCA, BCB, BCC, BCE, BCD, SC1, SC2, SC3, ST, EWS, PWD క్యాండిడేట్లు మర్చిపోకండి. PWD క్యాండిడేట్లో మళ్ళీ రకరకాలుగా డివైడ్ చేశారు. HH అని చెప్పేసి, OH అని చెప్పేసి, MI అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన పోస్టులు అనేవి సెపరేట్గా PDFలు ఇచ్చారు. ఆ సెపరేట్ PDF అనేది ఆల్రెడీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం 68 పోస్టులు ఓసీ ఓపెన్లో ఫిల్ చేసాం కదా. తర్వాత ఓపెన్లో ఉన్న రిజర్వేషన్ కూడా ఫిల్ చేసాం. తర్వాత ఏంటంటే ఇక్కడతో నాన్ లోకల్ అభ్యర్థులకి ఇంకా ఛాన్స్ ఉండదు. నాన్ లోకల్ అభ్యర్థులకి ఓపెన్తో ఛాన్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ పోస్టులు అన్నీ కూడా లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే వస్తాయి, సొంత జిల్లా అభ్యర్థులకి మాత్రమే వస్తాయి. నెక్స్ట్ మనకి ఏవైతే ఓసీ కోటాలో ఉన్న లోకల్ పోస్టులు ఉన్నాయో, ఓసీ కోటాలో ఉన్న లోకల్ పోస్టులు అనేవి ఏ రిజర్వేషన్ అయినా కానివ్వండి, SC కానివ్వండి, ST కానివ్వండి, BC కానివ్వండి, EWS కానివ్వండి, SC1 కానివ్వండి, SC2 కానివ్వండి, SC3 కానివ్వండి, మనకి ST కానివ్వండి, లేదంటే BCE కానివ్వండి, BCD కానివ్వండి, BCA కానివ్వండి, OC కానివ్వండి, ఎవరైనా కానీ లోకల్లో ఉన్న ఓసీ పోస్టులు, లోకల్ అంటే సొంత జిల్లా, సొంత జిల్లాలో ఉన్న రిజర్వేషన్ ఏ రిజర్వేషన్ అభ్యర్థులకైనా 281 పోస్టులు అనేవి ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ కిందకి ఎక్కడ కూడా మిస్ చేయకూడదు. ఓకే, అర్థమవుతుందా? ఏ క్యాండిడేట్ని కూడా మిస్ చేయకూడదు. ఓపెన్ రిజర్వేషన్ అయిన తర్వాత ఆ కింద క్యాండిడేట్ నుంచి కంటిన్యూ చేసేయాలి. కిందకి 281 మందిని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 281 మందిని తీసుకుంటే లోకల్ క్యాండిడేట్లకి రిజర్వేషన్ సంబంధం లేకుండా పోస్టులు అనేవి వస్తాయి. నెక్స్ట్ 49 పోస్టులని BCA క్యాండిడేట్స్తో, లోకల్ క్యాండిడేట్స్తో మాత్రమే ఫిల్ చేయాలి. 49 BCA లోకల్ క్యాండిడేట్స్ని మాత్రమే తీసుకోవాలి. నాన్ లోకల్ వాళ్ళని ఇంకా తీసుకోకూడదు. లోకల్లో ఉన్న BCA క్యాండిడేట్స్కి మాత్రమే ఇవ్వాలి. నాన్ లోకల్లో ఉన్న BCA క్యాండిడేట్స్కి లోకల్లో ఉన్న పోస్ట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదు, ఇవ్వకూడదు. మనకి ఓసీ లోకల్ పోస్టులన్నీ కూడా ఫిల్ అయిన తర్వాత, ఓసీ లోకల్ పోస్టులన్నీ ఫిల్ అయిపోయిన తర్వాత మనకి ఏవైతే లోకల్లో ఉన్న BCA పోస్టులు ఉంటాయో లోకల్ క్యాండిడేట్స్తో మాత్రమే ఆ BCA పోస్టులని, సొంత జిల్లా అభ్యర్థులతో మాత్రమే 49 పోస్టులని ఫిల్ చేయవలసి ఉంటుంది. ఓకే గైస్, అర్థమైందా? విధానం అర్థం చేసుకోండి. విధానం అర్థమైతే మీరు ఆటోమేటిక్గా లెక్క పెట్టేసుకుంటారు. ఎన్నో ర్యాంక్ వరకునైనా కిందకి 49 మంది వరకు కూడా BCA లోకల్ వాళ్ళకి మాత్రమే ఇచ్చుకుంటూ వెళ్ళాలి.
ఇక్కడ మహిళా రిజర్వేషన్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుందని చెప్పాను కదా. మహిళా కోటా అనేది మహిళలు ఆటోమేటిక్గా ఉంటారు కాబట్టి, అంటే 10 పోస్టుల్లో 3 మహిళలు రావడం సర్వసాధారణం. 100 పోస్టుల్లో 33 మంది మహిళలు రావడం కూడా సర్వసాధారణం. అందువల్ల ఇంకా మహిళా కోటా అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతూ ఉంటుంది. హారిజంటల్ రిజర్వేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే 10 పోస్టులు ఉంటే 10 పోస్టుల్లో 3 మహిళలు ఉంటున్నారా లేదా అలా చూసుకుంటే సరిపోతుంది. బీసీఏలో ఉన్న లోకల్ పోస్టులన్నీ కూడా ఫిల్ అయిపోయిన తర్వాత బీసీబీలో ఉన్న లోకల్ పోస్టులని ఓన్లీ సొంత జిల్లా బీసీబీ క్యాండిడేట్లకి మాత్రమే ఇవ్వాలి. సొంత జిల్లా బీసీబీ క్యాండిడేట్లకి నీట్గా ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులు నీట్గా 1 by 1 ఇక్కడ మెరిట్ లిస్ట్ ప్రకారం ర్యాంక్ అనేది ఈ విధంగా కిందకి చూసుకుంటూ వచ్చేయడమే. బీసీబీ 6వ క్యాండిడేట్, బీసీబీ 7వ క్యాండిడేట్, లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇవ్వాలి లోకల్ పోస్టులు. బీసీబీ 8వ క్యాండిడేట్, బీసీబీ 9వ క్యాండిడేట్, బీసీబీ 10వ క్యాండిడేట్, నెక్స్ట్ బీసీబీ 11వ క్యాండిడేట్ 360వ ర్యాంకులో ఉన్నాడు. ఇలా 64 మార్కుల దగ్గర 360వ ర్యాంకులో ఉన్నాడు 2018 ప్రకారం చూసుకున్నప్పుడు. ఇలా చెక్ చేసుకోండి. బీసీ అయిన తర్వాత బీసీబీ, బీసీబీ అయిన తర్వాత బీసీసీ, బీసీసీ అయిన తర్వాత బీసీసీ, బీసీడీ అయిన తర్వాత బీసీడీ, ఎస్సీ1 అయిన తర్వాత ఎస్సీ1. ఎస్సీ1లో 5 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ2లో 46 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ3లో 53 పోస్టులు ఉన్నాయి, ఎస్టీకి 42 పోస్టులు ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ ఏ విధంగా ఇస్తారని చూద్దాం ఇప్పుడు. ఓకే, లోకల్ ఓసీ కోటా అనేది 320వ ర్యాంకుతో ఆగింది. అక్కడి నుంచి చూసుకోవాలి ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా. 1 by 1 నీట్గా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అన్ని పోస్టుల వరకు కూడా ఆ ఎస్టీ వాళ్ళకి 1 by 1 ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమే. ర్యాంక్ ఎంత కిందకి దిగినా కానీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి, తప్పదు. ఈ విధంగా చూడండి. ఎస్టీ క్యాండిడేట్లు ఎక్కడైనా కనిపిస్తున్నారా? కనిపించకపోతే ర్యాంక్ అనేది అలా దిగుతూ వస్తుంది. ఎంతవరకు దిగుతుందనే చెప్పలేం, ఎంతవరకునైనా దిగచ్చు. ఓకే, మీరు నీట్గా అబ్జర్వ్ చేయండి. ఎస్టీ క్యాండిడేట్ ఎక్కడ ఓకే, ఇక్కడ తగిలారు చూడండి. 453వ ర్యాంక్ దగ్గర లోకల్ ఓసీ కోటా ఫిల్ అయిన తర్వాత ఫస్ట్ ఎస్టీ క్యాండిడేట్ మనకి ఇక్కడ తగిలారు. తర్వాత నెక్స్ట్ రెండవ ఎస్టీ క్యాండిడేట్ ఎక్కడ ఉన్నారనేది లైన్గా నీట్గా మెరిట్ లిస్ట్లో చూసుకుంటూ కిందకి వెళ్ళిపోవడమే. ఓన్లీ ఓపెన్లో ఉన్న పోస్టులు మాత్రమే నాన్ లోకల్ వాళ్ళకి, లోకల్ వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇక్కడ లోకల్లో ఉన్న పోస్టులకు మాత్రం ఓన్లీ లోకల్లో ఉన్న ఎస్టీ క్యాండిడేట్లు మాత్రమే చూడాలి. మనకి 2025 మెరిట్ లిస్ట్లో లోకల్ ఓపెన్ కంపల్సరీగా ప్రతి క్యాండిడేట్కి మెన్షన్ చేస్తాడు కాబట్టి నో ప్రాబ్లం. నాన్ లోకల్ వాళ్ళకి కంపల్సరీగా నాన్ లోకల్ అని చెప్పేసి మెన్షన్ చేసేస్తాడు. లోకల్ వాళ్ళకి అయితే లోకల్ అని చెప్పేసి ఇస్తాడు కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, నేను ఎక్కడైనా మిస్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి. ఎస్టీ క్యాండిడేట్ ఎక్కడున్నారు? నెక్స్ట్ ఈ విధంగా ఎక్కడ తగిలితే అక్కడ కిందకి ఈ విధంగా వస్తూనే ఉంటుంది. చాలా రిజర్వేషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా చూసుకుంటూ రావాలి. ఎస్టీ క్యాండిడేట్ ఎక్కడ 600 వరకు దిగింది ర్యాంక్. ఇంకా రెండవ ఎస్టీ క్యాండిడేట్ మనకి ఇక్కడ కనిపించడం లేదు. ఎక్కడ ఓకే గైస్, ఈ విధంగా ఇక్కడ చూడండి. 688వ ర్యాంక్ దగ్గర రెండవ ఎస్టీ క్యాండిడేట్ లోకల్ క్యాండిడేట్ తగిలాడు అనుకుంటే ఈ విధంగా చూసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అన్ని పోస్టులకి సంబంధించి నీట్గా ఎంత ర్యాంక్ వరకునైనా దిగుతుంది, చెప్పలేం. ఎవరు లేకపోతే ఎంత ర్యాంక్ వరకునైనా దిగుతుంది. ఇంకో 3వ క్యాండిడేట్ చూడండి, 723వ ర్యాంక్ దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఎస్సీ1, ఎస్సీ2, ఎస్సీ3 అని చెప్పేసి కూడా డివైడ్ చేశారు కాబట్టి ఎస్సీ1 క్యాండిడేట్లు కూడా చాలా అరుదుగా ఉంటున్నారు. ఇటు సైడ్ రాయలసీమ సైడ్ చూసుకున్నట్లయితే ఎస్సీ1 క్యాండిడేట్లు అప్లై చేసిన వాళ్ళు చాలా తక్కువ. అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ రాస్తే పోస్ట్ వచ్చే పరిస్థితి ఉంది. ఈ విధంగా 42 మందిని ఎస్టీ క్యాండిడేట్లని
ఓపెన్లో ఉన్న లోకల్ ఓసీ కోటా ఫిల్ అయిన తర్వాత కిందకి చూసుకోవాలి. కిందకి 42 మందిని ఈ విధంగా మెరిట్ లిస్ట్లో చూసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళందరికీ కూడా పోస్ట్ అనేది వచ్చినట్లే. ఓకే, నెక్స్ట్ మనకి పీడబ్ల్యూడి పోస్టులను కూడా ఇదే విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడిలో విహెచ్ అని, హెచ్హెచ్ అని, ఎంఐ అని చెప్పేసి ఉన్నాయి కదా, వాటిని కూడా ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే పీడబ్ల్యూడి పోస్టులు పీడబ్ల్యూడి క్యాండిడేట్లకు వస్తాయి. ఎన్ని పీడబ్ల్యూడి పోస్టులు ఉన్నాయో అన్ని పీడబ్ల్యూడి పోస్టులు కూడా పీడబ్ల్యూడి క్యాండిడేట్లతో మాత్రమే ఫిల్ చేస్తారు. కానీ ఇక్కడ ఓసీ కోటాలో వచ్చిన పీడబ్ల్యూడి క్యాండిడేట్లు కూడా ఆటోమేటిక్గా హారిజంటల్ రిజర్వేషన్లో కౌంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మరి దాన్ని రిజర్వేషన్ వరకు మాత్రమే పీడబ్ల్యూడి క్యాండిడేట్లని కౌంట్ చేస్తారా, లేదంటే ఓసీ కోటాలో ఉన్న పీడబ్ల్యూడి క్యాండిడేట్లని కూడా హారిజంటల్ రిజర్వేషన్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్లని కూడా ఓసీ కోటాలో వచ్చిన పోస్టుల్లో కూడా కౌంట్ చేశారంటే కొద్దిగా ఇబ్బంది అనేది తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఈ విహెచ్, హెచ్హెచ్, ఎంఐ పోస్టులకు సంబంధించి వాళ్ళకి ఇచ్చిన పోస్టులు అనేవి కంపల్సరీగా ఆ క్యాండిడేట్లు మాత్రమే ఉండేలా చూసుకుంటారు. హారిజంటల్ రిజర్వేషన్ వల్ల కొద్దిగా ప్రమాదం కూడా ఉంది. ఓపెన్లో వచ్చిన వాళ్ళు ఆ పీడబ్ల్యూడి రిజర్వేషన్ని చెడగొట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి దాన్ని ఏ విధంగా ఫిల్ చేస్తారనేది మనం నెక్స్ట్ చూద్దాం. పీడబ్ల్యూడి పోస్టులు మాత్రం ఓన్లీ పీడబ్ల్యూడి వాళ్ళకి మాత్రమే వచ్చేలా చూస్తారు, అదొక ప్లస్ పాయింట్. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ చూసినట్లయితే ఓపెన్లో ఉన్న ఓసీ పోస్టులు ఫిల్ చేస్తారు. ఓపెన్లో ఉన్న ఓసీ పోస్టులు అయిన తర్వాత ఓపెన్లో ఉన్న రిజర్వేషన్ పోస్టులు అన్నీ కూడా ఫిల్ చేస్తారు. నెక్స్ట్ లోకల్లో ఉన్న ఓసీ పోస్టులు ఫిల్ చేసిన తర్వాత లోకల్లో ఉన్న రిజర్వేషన్ పోస్టులు అన్నీ కూడా ఫిల్ చేస్తారు. ఓకే, మీరు ఏదైనా తీసుకోండి, ఎస్జిడి తీసుకోండి, స్కూల్ అసిస్టెంట్ తీసుకోండి, ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, మీరు ఈ విధంగానే ఇప్పుడు ఏదైతే ఎస్జిటికి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఉందో, వే ఉందో, ఒక ఆర్డర్ అనేది, ఒక ప్రాసెస్ అనేది, ఒక విధానం అనేది నేను ఇప్పుడు ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ని బేస్ చేసుకుని అదే విధానాన్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది. అది ఏ రిజర్వేషన్కైనా సరే, మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్కైనా లేదంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ కోటా పోస్టులైనా, ఇప్పుడు ఏవైతే నేను బీసీఏ పోస్టులు ఎలా ఫిల్ చేస్తారు, బీసీబీ పోస్టులు ఎలా ఫిల్ చేస్తారు, ఒక ఆర్డర్ చెప్పాను కదా మెరిట్ లిస్ట్ ప్రకారం, అదే ప్రకారం ఉంటుంది పీడబ్ల్యూడి పోస్టులు కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్టులు కానీ. ఈ వీడియోని మీరు స్కిప్ చేసి చూస్తే మీకు ఏం అర్థం కాదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పిన్ టు పిన్ ప్రతి క్షణం కూడా కన్నార్పకుండా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు కంప్లీట్గా ఈ వీడియోని చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఏ విధంగా మెరిట్ లిస్ట్ అనేది చెక్ చేసుకోవాలనే దానిపై. ఇంకా మీకు ఏదైనా భారీ డౌట్లు ఉన్నట్లయితే రామ్ రమేష్ ప్రొడక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వచ్చి మెసేజ్ చేయండి, లేదంటే ఏదో ఒక పోస్ట్కి కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఖాళీగా ఉన్న సమయంలో కామెంట్ కూడా చేయండి. మిగిలిన మిత్రులు కూడా ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తారు. గైస్, మీకు ఏదైనా కామెంట్కి ఆన్సర్ తెలిసినట్లయితే మీరు రిప్లై అయితే ఇవ్వండి, మీరు ఆన్సర్ అయితే చేయండి, వాళ్ళకైతే యూజ్ కుదిరినప్పుడల్లా నేను కూడా రిప్లై అయితే ఇస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.